మన భారతదేశంలో పూనా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక పోలీస్ ఆఫీసర్ నూతనంగా ఆమె ఛార్జ్ తీసుకున్నారు. ఆమె పేరు అనితా చౌహాన్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. పూనా అనేటువంటి రాష్ట్రంలో, పూనా అనేటువంటి ప్రాంతంలో ఆమె ఒక పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకుని విధి నిర్వహణ కొరకు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆమె వచ్చినటువంటి సీజన్ ఏంటంటే క్రిస్మస్ సీజన్, అంటే డిసెంబర్ టైం. ఆ టైంలో క్రొత్తగా పోలీస్ ఆఫీసర్ వచ్చారని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సేవకులు ఆమెను వెళ్ళి విష్ చేద్దామని చెప్పి వెళ్ళారు. వెళ్ళి, అమ్మ, మేము ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేస్తాం, మీరు కొత్తగా వచ్చారట పోలీస్ ఆఫీసర్గా, మీకు ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ చెప్పడానికి, అభినందనలు తెలియచేయడానికి మేము వచ్చామని చెప్పి వెళ్ళారండి. కలిశారు, ఒక పుష్పగుచ్చం బొకే తీసుకెళ్లారు. దాంతోపాటుగానే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని కూడా కానుకగా ఆమెకు ఇచ్చారు. మీరు కూడా మీ యొక్క జీవితాల్లో మీ బిడ్డలకి పుట్టినరోజులు, ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు అన్నీ కొనిస్తారు. నేను ఒక మాట చెప్తాను, ఒక దేవుని సేవకుడిగా మీ పిల్లలకి పరిశుద్ధ గ్రంథాన్ని బహుమానంగా ఇవ్వండి, దాన్ని చదవమని చెప్పండి. తద్వారా వారి జీవితంలో ఉన్నతమైన స్థానానికి వారు చేరుకోగలుగుతారు. ఆ దేవుని సేవకులు కూడా ఆ పుష్పగుచ్చంతో పాటు పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమె అడిగింది, ఏంటండి ఈ గ్రంథం ఏంటని అడిగారు. వెంటనే దేవుని సేవకులు చెప్పారు, ఇది పరిశుద్ధ గ్రంథం అండి, ఇందులో ఒక వ్యక్తి ఆత్మరక్షణ ఏ విధంగా పొందుకుంటాడో ఈ గ్రంథంలో రాయబడింది, ఒక వ్యక్తి నిత్య జీవానికి ఏ విధంగా వెళ్తాడో ఈ గ్రంథం చెప్తా ఉందండి. ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నిజదేవుడు, దైవత్వం ఒక సర్వపరిపూర్ణత ఆయనలో నెరవేర్చబడింది, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆయన విమోచించేటువంటి దేవుడు, కన్నీరును తుడిచేటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని వారు చెప్పడం ప్రారంభించారు. అమ్మ అలా వింటున్నప్పుడు, కొన్ని మాటలు వింటున్నప్పుడు ఆమెలో ఒక విశ్వాసం కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఏదో అనుకున్నాను, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరచు దేవుడు, ఆయన మానవుల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళినటువంటి ఒక వారధి, ఆయన మార్గము సత్యము జీవమైనటువంటి దేవుడు అని చెప్పినప్పుడు ఆమెలో విశ్వాసం కలిగి ఒక మాట అడిగింది, మీ ప్రభువు, మీ రక్షకుడు, మీ దేవుడు నా కుమారుణ్ణి రక్షించగలడా, నా కుమారుని స్వస్థపరచగలడా, నీ దేవునికి ఆ శక్తి ఉన్నదా అని అడిగింది. ఏమైంది మేడం మీ యొక్క అబ్బాయికి అని అంటే, పుట్టినప్పుడు బాగానే పుట్టాడు, కానీ కొన్ని సంవత్సరాలకి మా కుమారుడికి ఒక వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ వైరల్ ఫీవర్ నుంచి విడుదల పొందాడు, కానీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి, కాళ్ళు చేతులు పడిపోయినాయి. చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళాను, చాలా మందులు వేయించాం, చాలా మందులు వాడాం, కానీ నా బాబుకు స్వస్థత రావట్లేదు. చాలా విచారం అనిపించింది. ఎంతోమంది దగ్గర తీసుకెళ్ళాను, వైద్యులు కూడా అన్నారు, మీ బాబుకి ఇంకా కాళ్ళు రావండి, కాళ్ళు వస్తే కనుక అది దేవుడు చేసిన అద్భుతం అవి ఉండాలి, దేవుడే చేయాలండి అని అన్నారు. ఇప్పుడు యేసుప్రభు స్వస్థపరిచేటువంటి దేవుడు అంటున్నారు, మా కుమారుణ్ణి మీ దేవుడు స్వస్థపరుస్తాడా అని అడిగారు. వారు చెప్పారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే, మీరు నమ్మితే నిజంగా దేవుని మహిమను చూస్తారండి. మేము ప్రార్థన అయితే చేస్తాం దేవుని సేవకులుగా, మీరు విశ్వాసం ఉంచితే, దేవుని చిత్తం అయితే దేవుడు ఖచ్చితంగా నీ బాబుని స్వస్థపరుస్తాడు అని ఆ పోలీస్ స్టేషన్లోనే వారు ప్రార్థన చేశారు. యేసు ప్రభు నామంలో ఆ పోలీస్ స్టేషన్లోనే వారు ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన చేసి మరలా వెనుదిరిగి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీ ముగించుకుంది. సాయంకాలం 5:30-6 గంటలకి డ్యూటీ ముగించుకుని ఆమె నేరుగా ఇంటికి వెళ్ళింది. వాస్తవానికి తన కుమారుడు ఎప్పుడు కూడా మంచానికి మాత్రమే పరిమితంగా ఉంటాడు, మంచం మీద పడుకుంటాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళగానే ఆ కుమారుడు ఎక్కడైతే ప్రతిరోజు ఉంటాడో అక్కడ లేడు. వెంటనే బయటకు వచ్చి, బాబేడి అని వంటగదిలో ఉన్నటువంటి ఆ సర్వెంట్ మేడ్ని అడిగింది. అంటే ఇంట్లో ఒక హెల్పర్ ఉన్నారు, ఆ బాబుకి అన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఆమె. ఏడమ్మా బాబేడి, బాత్రూంలో లేడు, లేకపోతే మంచం మీద లేడు, ఎక్కడన్నా వదిలిపెట్టావా, లేకపోతే ఆ యొక్క గార్డెన్లో ఏమన్నా వదిలిపెట్టావా అని అంటే, లేదండి, ఒక విచిత్రమైనటువంటి కార్యాన్ని ఈరోజు నేను చూశాను, ఒక అద్భుతాన్ని నేను చూశానండి. ఉదయకాల సమయం కరెక్ట్గా 11:45 మన బాబు నిజంగా ఆ బెడ్రూమ్లోంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడండి. కరెక్ట్గా 11:45 పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. అలా చూస్తూ ఇది కళా నిజం అని అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి గంతులేస్తున్నాడు, అప్పటి నుంచి పరుగులు తీస్తూ ఉన్నాడు. అసలు ఇంతకాలం మంచానికే పరిమితమైన ఈ వ్యక్తి ఎలా రక్షించబడ్డాడు?
ఎలా స్వస్థపరచబడ్డాడు అనేటువంటి ఆలోచన నాలోకి వచ్చింది. చాలా ఆశ్చర్యపోయింది. మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్ కలవలేదండి. మీరు రాగానే విషయాన్ని చెప్తున్నాను. ఎంతకాలం వాడిన మందులు ఏమన్నా పనిచేసినేమో అనుకుంటున్నాను అని ఆమె చెప్తా ఉన్నప్పుడు, అంతకంటే గొప్ప సంతోషకరమైన వార్త ఏముందని చెప్పి పెరట్లో ఆడుకుంటున్న బాబు దగ్గరికి వెళ్ళి ఎన్ని ముద్దులు పెట్టాలో అన్ని ముద్దులు పెట్టిందండి. కౌగిలించుకుంది. నా కుమారుడా, నీ జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగిందిరా అని అలా ఆలోచిస్తున్న టైంలో మళ్ళీ అడిగింది, అమ్మ ఏ టైంకి బాబు బయటకు వచ్చాడు? ఏ టైంకి బాబు బయటకు వచ్చాడనంటే ఇంచుమించుగా సరాసరిగా 11:45 బాబు బయటకు వచ్చాడండి అంది. వెంటనే జ్ఞాపకం చేసుకుంది ఆ టైంలో ఏం జరిగింది. ఆ టైంలో ఏం జరిగిందనంటే, అదే టైంలో పోలీస్ స్టేషన్లో దేవుని సేవకులు యేసు నామములో స్వస్థత ప్రార్థన చేశారు. అదే టైంలో వారు ప్రార్థన చేశారు. అక్కడ ప్రార్థన చేశారు. దేవుడు తన ఇంట్లో తన బాబును స్వస్థపరిచి చీలమండలంలో దేవాదేవుడు స్వస్థతనిచ్చి బాబును నిజంగా నడిచేటువంటి వ్యక్తిగా, ఆరోగ్యకరమైన రీతిగా దేవుడు స్వస్థపరిచాడు. ఒక పోలీస్ ఆఫీసర్ తన జీవితంలో జరిగిన ఈ అద్భుతాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ అవర్ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని జరిగించగలడు. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవుడు. ఈజ్ ద గాడ్ హూ కెన్ మేక్ ఇంపాసిబిలిటీస్ ఇంటు ద పాసిబిలిటీస్. He can create something from nothing. ఆయన శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసేటువంటి దేవుడు. ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కానీ నీ జీవితంలోనూ నా జీవితంలో ఉండాల్సింది విశ్వాసం. ఈరోజు మనం నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తూ ఉంటాం. నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తాం. దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ హూ క్యాన్ స్పీక్ విత్ అస్. మనతో మాట్లాడేటువంటి దేవుడు అండి. యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతాడు. దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎలా మాట్లాడుతాడు? దేవుని లేఖనాల్లో దేవుడు మనతో మాట్లాడుతాడు అనడానికి కొన్ని ఆధారాలు చూస్తాం. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే కనుక దేవుడు మనతో మాట్లాడుతాడు. ఒక్క మాట మీతో చదివించడానికి ఇష్టపడుతున్నాను. నా గొర్రెలు నా స్వరము వినును. అందరూ ఇక్కడ ఈ మాటలు ఒక్కసారి స్క్రీన్ వైపు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా గొర్రెలు నా స్వరం వినును. చూడండి, దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతాడనంటే, మొదటగా దేవాదేవుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానాల్లో ఒక శ్రేష్టమైన బహుమానము దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని దేవాదేవుడు ఒక బహుమానంగా నీకు నాకు ఇచ్చాడు. ఈ గ్రంథము ద్వారా, దైవ లేఖనాల ద్వారా, నిజంగా ప్రవచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే అక్కడ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దేవుని వాక్యం అనేది మనుషునికి ఇచ్చని బట్టి కలిగేటువంటిది కాదు, మనుషుల యొక్క ఊహల్లోంచి వచ్చినటువంటిది కాదు. దేవుని వాక్యం ఇది దైవావేశము, ఇన్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఇది దైవావేశము వలన కలిగినటువంటిది. దేవుని వాక్యం గురించి మాట్లాడాలంటే, దేవుని వాక్యము ఇట్స్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. రెండు మాటలు. ఇట్స్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్షతలు, దేవుని యొక్క దైవావేశము, ఈ రెండింటి ద్వారా దేవుని వాక్యం ప్రపంచానికి అందించబడింది. దేవుడు తన వాక్కు ద్వారా, తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడు. రెండోదిగా దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే, తన ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు స్క్రీన్లో చూడండి, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. మీరు జాగ్రత్తగా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. when the spirit of truth he will guide you into all truth అనేటువంటి మాట మనం చూస్తుంటాం. సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. మనల్ని సర్వ సత్యములోకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. మూడోదిగా దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడంటే, తన యొక్క సేవకుడు దైవజనుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజున దేవుడు మీతో ఎలా మాట్లాడుతున్నాడంటే, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తన యొక్క సేవకుడు,
నిలబెట్టుకుని తన సేవకుని యొక్క ముఖాంతరంలోంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమోసు గ్రంథం 3:7 తన సేవకులైన ప్రవక్తలను తను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయుడు. అంటే తన సేవకులకి ప్రవక్తలకి దేవుడు బయలుపరుస్తాడు, ప్రత్యక్షతలను బయలుపరుస్తాడు. దేవుడు వాస్తవానికి ఆ ప్రవక్తలతో దేవుడు మాట్లాడి ప్రవక్త ద్వారా దేవుని సేవకుడి ద్వారా ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. ఇంకా 4వదిగా మాట్లాడాలంటే దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో నీకు దర్శనాలు ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాడు. నిజంగా దానియేలు గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తే రాజైన నెబుకద్నెజరుకి దేవుడు ఒక దర్శనము అనుగ్రహించి రాబోతున్న సంగతులు, ప్రపంచ భవిష్యత్తుని ఎవరికి చూపించాడు? నెబుకద్నెజరుకి చూపించి నా కళల ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తుంటాం. ఈ రాత్రి కాల సమయంలో దేవాదేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. దేవాదేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆదరిస్తాడు. దేవాదేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుని వాక్యం వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగును. దేవుని వాక్యం వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగును. దేవుడు తన వాక్కును ప్రజల యొద్దకు పంపించి వారిని బాగు చేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ రాత్రి కాల సమయంలో ఒక శ్రేష్టమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. పరిశుద్ధులు అందరూ తెరవండి. ఒక మాటను మనము చదువుకుని మనము దేవుని వాక్యాన్ని మనం విందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6:17 1 తిమోతికి రాసిన పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం అంటాడు. అక్కడ చూడండి, ధనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు. ధనము అస్థిరమైనటువంటి ధనం అంటున్నాడు. ఇక్కడ సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని మీద మీరు నమ్మిక ఉంచండి. చూడండి, ఈరోజున ధనం అనేది స్థిరం కాదండి. ధనము మన జీవితాల్లో శాంతినివ్వలేదు. డబ్బు మనకు నిజమైన శాంతినివ్వలేదు. లోకంలో అంటారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. డబ్బు చాలా కార్యాలు చేస్తుందట, కొండ మీద కోతిని కూడా దింపుతుందట. కానీ మనిషికి శాంతినివ్వలేదు, మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వలేదు. డబ్బు ద్వారా మనం చాలా ఈరోజు పొందుకోలేమండి. ఆలోచన చేయండి, డబ్బు మనకు అన్నీ ఇవ్వలేదు. కొన్నాటినైతే ఇస్తుంది, కానీ అన్ని డబ్బు ద్వారా మనము పొందుకోలేము. మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ మనీ మే నాట్ మేక్ ఆల్ ద థింగ్స్. అన్ని కార్యాలు డబ్బు ద్వారా రావు. ఆలోచన చేయండి, డబ్బు ద్వారా శాంతిని మనం కొనలేం. పీస్ ఈజ్ నాట్ ఏ కమోడిటీ విచ్ వీ కెన్ బై విత్ మనీ. డబ్బుతో కొనేటువంటిది కాదు శాంతి అనేటువంటిది. ఈరోజున ఆరోగ్యం అనేటువంటి డబ్బుతో మనం కొనలేము. నీ కోట్ల ఆస్తి ఉండొచ్చు, లేకపోతే 1000 ఎకరాల భూమి నీకు ఉండొచ్చు, కానీ ఆరోగ్యం అనేది డబ్బు ద్వారా రాదు. దేవుడే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. నిత్య జీవం అనేది, పరలోక రాజ్యం అనేది డబ్బు ద్వారా నువ్వు కొనలేవు. ప్రపంచంలో ఎక్కడికైనా నువ్వు వెళ్ళొచ్చు, ఏ గ్రహం మీద కన్నా నువ్వు డబ్బు ద్వారా వెళ్ళొచ్చు, చంద్రమండలం మీద కూడా డబ్బు ఉంటే వెళ్ళొచ్చు, కానీ నిత్య జీవాన్ని, స్వర్గాన్ని డబ్బు ద్వారా నువ్వు కొనలేవు. ఆలోచన చేయండి, డబ్బుతో కొనలేనటువంటి ఆశీర్వాదాల్ని శాంతికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే ఆయన ఇవ్వగలరు. మీరు స్క్రీన్లో ఈ యొక్క వ్యక్తిని ఒకసారి చూడండి. ఈ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ధనవంతుడండి. నిజంగా ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది దగ్గర యాపిల్ మొబైల్స్ మీ దగ్గర ఉండుంటాయి. యాపిల్ మొబైల్స్ లేకపోతే యాపిల్ ప్రొడక్ట్స్ మనకు తెలుసు. ఈ వ్యక్తిని ఏమంటారంటే, ఈ వ్యక్తి పేరు స్టీవ్ జాబ్స్. చెప్పండి, ఈ వ్యక్తి పేరు స్టీవ్ జాబ్స్. ఈ వ్యక్తిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ అంటే ఈ ప్రపంచంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాడు, డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చాడు. యాపిల్ అనేటువంటి కంపెనీని ఆ వ్యక్తి ప్రారంభించాడు. యాపిల్ కంపెనీలో అనేకమైన ప్రొడక్ట్స్. ఈ రోజున యాపిల్ ఫోన్స్ కావచ్చు 1,60,000, 2 లక్షల రూపాయల టెలిఫోన్. నిజంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది టెలిఫోన్ వాడతారు. నిజంగా ప్రపంచంలో అనేక మందికి గొప్ప టెక్నాలజీని అందించాడు స్టీవ్ జాబ్స్. కానీ తన జీవితంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిందండి. ఈ వ్యక్తికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఢీలా పడిపోయాడు. రోజు రోజుకి క్షీణించిపోతున్న శరీరం. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ప్రపంచ కుబేరుడుగా ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. 10 మందిని ప్రపంచ కుబేరుల యొక్క జాబితాను చేస్తే స్టీవ్ జాబ్స్ కూడా అందులో ఒకడే. ఎన్ని కోట్ల ఆస్తు, ఎన్ని కోట్ల డాలర్ ఉన్నాయో అతనికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా చక్రం తిప్పినటువంటి వాడు తన జీవితంలో ఒక క్యాన్సర్ బారిన పడ్డాడు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడ్డాడు.
హాస్పిటల్లోకి జాయిన్ అయ్యాడండి. అనేక మంది వైద్యులను సంప్రదించాడు. ప్రపంచంలో టాప్ క్లాస్ ఆ వైద్యులందరూ తన ఎద్దుకు వచ్చారు. కానీ తన సమస్య నుంచి ఏ ఒక్కరు కూడా బయటకు తీసుకురాలేకపోయారు. ఇంకా తనకు అర్థమైపోయింది, జీవితం ముగించబడతా ఉంది. చిన్న వయసులోనే జీవితం ముగించబడుతుందనే బాధతో ప్రపంచానికి ఒక లెటర్ రాశాడండి. ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. మీరందరూ అనుకుంటున్నారు నా జీవితం పూల పాన్ పని, ఏ విధమైన కష్టం నాకు లేదు, డబ్బు ఉంది కదా, అన్నీ వస్తాయి మీరు అనుకుంటుంటే, ఈ ప్రపంచానికి ఈ వ్యక్తి ఒక లెటర్ రాశాడండి. ఆ లెటర్ని మీకు చూపిస్తాను. స్టీవ్ జాబ్స్ మరణించే ముందు చెప్పిన మాటలు కంట తడి పెట్టించేటువంటి అనుభవాలు. ఒక్కసారి అతడు రాసినటువంటి మాటల్ని ఇంగ్లీష్లో చెప్పాడు, కానీ నేను తెలుగులో తర్జుమా చేసి ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. అక్కడ నేను ఆ యొక్క లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఒక న్యూస్ పత్రిక వారు ఈ యొక్క కథనాన్ని రాస్తే ఆ పేపర్ కటింగ్ నేను తీసి మీకు చూపిస్తా ఉన్నాను. ఈ వ్యక్తి చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో గొప్ప కోటీశ్వరుడు, ప్రపంచంలో ఏది కూడా కొరత లేనటువంటి వాడు, డిజిటల్ రెవల్యూషన్కి పితామహుడుగున్నటువంటి స్టీవ్ జాబ్స్ చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అదే మాటను చదువుతుంది, మీకు కనబడితే సో మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇతడు చెప్తున్న మాటలు: వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను, నేను విజయానికి ప్రతిజ్ఞ నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలియదు. సంపాదనకి అంకితం అయిపోయాను. ఇప్పుడు ఈ మరణ శయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటూ నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్ళు నేను గర్వపడిన పేరు, డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తుంది. ఈ నిశిరాత్రిలో నా ప్రాణం నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించిన విషయాలు వేరే ఉన్నాయి. కళలు, అనుబంధాలు, చిన్నప్పటి కళలు, కోరికలు, దేవుని సేవ, ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనసులోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువిచ్చే కాలాన్పిక జగతును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి, మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయి. నిజం అంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ నియమించుకోగలవు. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ నియమించుకోగలవు. నీ కోసం సంపాదించి పెట్టే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందుకోలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, కథ ముగిసే రోజు, తెర పడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి మళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, దేవుని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు. ఈ మాటలు చెప్తుంది ఏదో నెలకి ఒక 20,000 30,000 సంపాదిస్తున్నటువంటి మామూలు వ్యక్తి కాదండి. ప్రపంచంలో కొన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి ఒక ధనవంతుడు చివరి టైంలో జీవితం యొక్క అర్థం తెలుసుకున్నాడు, జీవితం యొక్క పరమార్థం తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్తే అందరి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. స్టీవ్ జాబ్స్ తను మరణించాడు 2011 సంవత్సరంలో. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో ఆ వ్యక్తి మరణించాడు. నిజమే, అతడు చెప్పిన మాటలు ఏదో సరదాగా ఒక డైలాగ్గా చెప్పలేదు. కానీ జీవితంలో మన వెనకాల వచ్చేది మన డబ్బు కాదు, మన వెనకాల వచ్చేది మన ఆస్తిపాస్తులు కాదు. నీది అనుకున్న నీ దేహం కూడా నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటు రాదు. కానీ ఈ రోజున నీవు రక్షణ పొందితే ఆ రక్షణ నువ్వు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. నువ్వు సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో చేర్చుకుంటే యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని కానుక ఇస్తాడు. డబ్బు కాదు ప్రాముఖ్యం మన జీవితాల్లో, విలువలు ప్రాముఖ్యం. డబ్బు కాదు ప్రాముఖ్యం మన జీవితాల్లో, నిజరక్షకుడు, సృష్టికర్త, మన జీవితాల్లో సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ప్రాముఖ్యము. చాలామంది అనొచ్చు, మేము యోగా చేస్తున్నామండి అని చెప్పచ్చు.
నేను అంటున్నాను, యోగా అంటే శ్వాస మీద ధ్యాస. కానీ నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం ద్వారా నీకు అంత ప్రయోజనం ఉండదు. కానీ నీకు శ్వాస ఇచ్చిన దేవుని మీద ధ్యాస పెట్టుకుంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నీ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ శ్వాస ఆగిపోద్ది కదండి. ఎప్పటికైనా మన ఊపిరి, మన శ్వాస ఆగిపోద్ది. కానీ మనకు శ్వాస ఇచ్చినటువంటి దేవుడు మాత్రం ఎన్నడూ కూడా ఆగడు. ఆయనకు మరణం లేదు, ఆయన నిత్యం ఉంటాడు. కాబట్టి ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. స్టీవ్ జాబ్స్ ఎంతో బాధతో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. మీరు అనుకుంటారేమో డబ్బు ఉన్నటువంటి వారు చాలా చాలా ఆనందంగా ఉంటారు, వారికి ఏం కొరత ఉండదు అని చాలామంది అనుకోవచ్చు. కానీ రీసెంట్గా మనకు తెలుసు, సో భారతదేశంలో ఒక విలువైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన వివాహాన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రీ వెడ్డింగ్ ఏర్పాట్లే అద్భుతంగా ఉన్న 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అని ఆ యొక్క ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో ఆ వ్యక్తి మాట్లాడిన ఆ విషయాలు మనందరికీ తెలుసు. సో ఆ ముఖేష్ అంబానీ, మనందరికి తెలుసు, ముఖేష్ అంబానీ యొక్క కొడుకు అయిన అనంత్ అంబానీ తన జీవితంలో చెప్తా ఉన్నాడు, ప్రజలారా, మీడియాలో చాలామంది ప్రపంచవ్యాప్తంగా నన్ను చూస్తున్నారు. మా జీవితాలు మీరు అనుకున్నట్లుగా పూల పాన్పు కాదు. మా జీవితాల్లో చాలా శ్రమలు ఉన్నాయి. మన జీవితంలో ఆనంద క్షణాలు తక్కువే అని మాట్లాడుతూ, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, చిన్నప్పటి నుంచి కూడా ఉబ్బసం అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాను, ప్రతి దినము కూడా ఎంతో వేదన మా జీవితాల్లో ఉంది. ఏసీ పడుకోవడానికి లేదట, చల్లటి రూమ్లో పడుకోవడానికి అతనికి అవకాశం లేదు. సుమారుగా 213 కేజీలు ఉంటాడు ఆ వ్యక్తి. కానీ ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్న ఆస్తి ఎంత తెలుసండి? సుమారుగా 9 లక్షల కోట్ల రూపాయలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దీన్ని ఆధారం చేసుకుని ఏదో మతబోధన మీకు చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఈ వ్యక్తి ఆవేదన తెలియజేస్తున్నాడు. ఈరోజున ప్రతి కుటుంబంలో కూడా వేదన ఉంది. డబ్బున్న ఇంట్లో వేదన ఉంది, డబ్బు లేనిటువంటి వారి ఇంట్లో వేదన ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అశాంతి ఉంది. ఎందుకు అశాంతి వస్తుంది? ఎందుకు వస్తుందంటే నేను చెప్పనే ఉండి, దుష్కార్యములు చేసేటువంటి వారికి ఈ రోజున శాంతి ఉండదండి. ఏదైనా పాపం చేసేటువంటి వారికి వేదనే ఉంటుంది, ఏదో కలవరం, ఏదో ఆందోళన ఉంటుంది. దేవుని లేఖనం చెప్తుంది రోమపత్రిక 2వ అధ్యాయంలో, దుష్కార్యములు చేసేటువంటి వారికి వేదన, సత్యములకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన. నేను నిన్న చెప్పాను మీకు, జీవితంలో గమ్యం తెలియకపోతే మనిషికి తన జీవితంలో క్వశ్చన్ మార్కే ఉంటుంది. తన జీవితంలో గమ్యం తెలియనప్పుడు మనిషి ఆవేదనలో ఉంటాడు. కానీ గమ్యం తెలిసినప్పుడు, తన గమ్యస్థానం తెలిసినప్పుడు తన జీవితంలో శాంతిగా బ్రతకగలుగుతాడు. చూడండి, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో నీకు తెలిస్తే మరణానికి నువ్వు భయపడవు. కానీ మరణానికి నువ్వు భయపడుతున్నావు అంటే నిత్యత్వం గురించి నువ్వు ఆలోచన చేయలేదు. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, నా నిత్యత్వము ఎక్కడో నాకు తెలుసు. నా నిత్యత్వాన్ని ఎలా పొందుకున్నానో అది నాకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాకు నిత్య జీవం వచ్చింది. తద్వారా నేను ఈరోజు మరణించినా, ఈ భూలోకంలో ఈరోజు కళ్ళు మూసినా, నేను పరలోక రాజ్యంలో దేవుని సముఖంలో కళ్ళు తెరుస్తాను. అది నా గమ్యం. దాని ప్రకారం నేను జీవిస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు నాకు ఆనందాన్ని ఇవ్వలేవు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు నిజమైన ఆనందాన్ని నాకు ఇవ్వలేవు. కానీ నా గమ్యము అంటే, నేను ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లోకమాన్ని నేను ఒక పెంటగా ఎంచేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో మరి యాత్రికులు, పరదేశులు. మన ఈ లోకంలో ఎవరు? మన యాత్రికులు, పరదేశులం. ఈ లోకం అనేటువంటిది, ఈ ప్రపంచం అనేది మనకు స్థిరము కాదు. ఎప్పటికైనా సరే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. చెప్తున్న నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, వింటున్న మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అందరూ కూడా ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ మనకు గమ్యం ఉంది. ఆ నిత్యత్వంలో మనం యేసు ప్రభుతో ఉంటామన్న నిరీక్షణ మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది, గొప్ప శాంతినిస్తుంది. ఆలోచన చేయండి, అపోస్తలుడైన పౌలు తన్ని శిరశ్ఛేదనం చేస్తున్నారు. నీరో అంటే చక్రవర్తి, ఆ వ్యక్తి శిరశ్ఛేదనం చేయడానికి ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశాడో, అపోస్తలుడైన పౌలుని ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇలాంటి ఒకలాంటి దిమ్మ మీద అపోస్తలుడైన పౌలుని అతనికి శిరశ్ఛేదనం చేశారండి. అంటే అతని యొక్క తల నరికేశారు. నరికినప్పుడు ఆ వ్యక్తి ఆ తల నరికేటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అక్కడ కూడా అంటున్నాడు, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్న, ప్రభువునందు ఆనందించండి. నిజంగా చరిత్ర ఏమని చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలుని ఎప్పుడైతే శిరశ్ఛేదనం చేశారో, అతని యొక్క తలట మెట్ల నుంచి అలా జారి పడతా ఉందట. జారి పడతా ఉన్నప్పుడు అతని ముఖంలో చిరునవ్వు, అతని జీవితంలో ప్రేత కళ లేదు, అతని యొక్క ముఖం మీద మృత్యు కళ లేదు. సంతోషంతో, ఆనందంతో ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖం కనిపించినప్పుడు ఆశ్చర్యపోయారట. అవును, ఆ యొక్క వ్యక్తి ఏం చెప్పాడు తెలుసండి? అపోస్తలుడైన పౌలు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ బట్ డెత్ ఈస్ గెయిన్ అని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలు తన మరణిస్తున్నప్పుడు కూడా అంతే సంతోషంతో తన జీవితాన్ని ముగించాడు. నిజమైన క్రైస్తవుడు, యేసుప్రభు రక్తంలో తన ప్రతి పాపాన్ని కడుక్కుని ఉతుక్కున్నటువంటి క్రైస్తవుడు మరణానికి కూడా భయపడ్డు. మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, కానీ
మరణం అనేది నిత్యత్వానికి ఒక సింహద్వారమని నమ్మగలుగుతాడు క్రైస్తవుడు. ఈ రోజున క్రీస్తు లేనిటువంటి జీవితాల్లో అశాంతే, క్రీస్తు లేనిటువంటి జీవితాల్లో అసమాధానమే, క్రీస్తు లేనిటువంటి జీవితాల్లో ఏడుపే, కన్నీరే. కానీ క్రీస్తు కలిగినటువంటి జీవితాల్లో ఒక నిరీక్షణతో వారు బతుకుతారో. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన. నేను చెప్తున్నాను, ఎంతకాలం అసత్యాన్ని అనుసరిస్తూ, ఎంతకాలం నిజమైనటువంటి దేవుణ్ణి కానిటువంటి వాడిని అనుసరిస్తూ శాంతిని పొందుకుంటాను అనుకుంటున్నావా? ఏనాడు కూడా పొందుకోలేవు. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో ఉంటే ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అండి. ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటి తెలుసా? సమాధానకర్త అయిన అధిపతి, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. నిజమైన శాంతిని యేసు ప్రభు వారు నీకు ఇవ్వగలడు. నిజమైన ఆనందాన్ని ప్రభు ఇవ్వగలడు. సినిమా చూడటం ద్వారా నిజమైన ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు, లేకపోతే కొన్ని సీరియల్స్ చూడటం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందుకోలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో కలిగి ఉంటే పరిపూర్ణమైన ఆనందము, నిజంగా శాశ్వత ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. లోకమునికి ఇచ్చేటువంటి ఆనందము తాత్కాలికమైనదే, కానీ దేవాది దేవుడు సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చేటువంటి ఆనందము శాశ్వత కాలం ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ రోజున దేవుని లేఖనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అస్థిరమైన ధనము మీద మీరు నమ్మిక ఉంచక ధారాళముగా మీకు దయచేసి దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోండి అంటున్నాడు. అవును, ధారాళంగా ప్రభు ఇస్తాడండి. దేవుని కోరిక తీర్చకపోవచ్చేమో కానీ అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. గాడ్ విల్ మీట్ ఎవ్రీ నీడ్ ఇన్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. క్రీస్తు యేసు నామహిమలో ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. ప్రతి కోరికను తీరుస్తానని అంటలేదు, కానీ ప్రతి అవసరాన్ని ప్రభు నీ జీవితంలో ఆయన తీరుస్తాడు. ఈ రోజున దేవుని లేఖనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఈ మాటను ఒక్కసారి మనం చదువుకుందాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఒకసారి చదవండి అందరూ కూడా, స్క్రీన్ వైపు చూస్తూ ఈ మాటను నాతో పాటు చదవండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఇక్కడ ఎవరు ఈ మాటలు చెప్తున్నారంటే, దేవాదేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అపోస్తలుడైన పౌలుని ప్రేరేపించినప్పుడు ఈ మాటను అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో అని ఆలోచన చేస్తే ఈ మాట చెప్తున్నాడు. ఎక్కడనంటే ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళాడండి. ఏథెన్స్ అనే పట్టణం ఈ రోజున గ్రీసు దేశంలో గ్రీకులు ఉండేటువంటి వారు ఉండారు, మనందరికీ బాగా తెలుసు. ఆ గ్రీకులు ఉండేటువంటి దేశంలో దాని క్యాపిటల్ సిటీ అనేటువంటి ఏథెన్స్ అనే పట్టణానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అనేక చోట్ల ఆయన తిరుగుతూ దేవుని స్వార్థను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బలిపీఠాన్ని చూశాడు. ఆ బలిపీఠం ఏంటంటే తెలియబడిన దేవునికి బలిపీఠం అని రాయబడింది. మీరు చూడండి, ఆ బలిపీఠాన్ని ఒకసారి చూడండి. ఆ బలిపీఠాన్ని చూశాడండి, ఒక బలిపీఠాన్ని చూశాడు. ఆ బలిపీఠం పేరు తెలియబడిన దేవునికి బలిపీఠము, ద ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్. చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు తెలుసా? చాలా దేవతా విగ్రహాలు చూశాను, చాలా గుళ్ళు చూశాను, చాలా చర్చిలు చూశాను. ప్రతి చర్చ్ మీద ఏదో పేరు ఉంటుంది, ప్రతి గుడి మీద ఆ దేవుని యొక్క నామం రాయబడుతుంది. కానీ ఈ గుడిలో ఈ బలిపీఠానికైతే తెలియబడిన దేవునికి బలిపీఠం అని రాశారేంటి? ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్ ఏంటని చెప్పి అక్కడ కొంతమంది పెద్దలు ఉన్నప్పుడు ఇలా పిలిచి, సార్ ఏంటండి ఇది, తెలియబడిన దేవునికి బలిపీఠం అన్నారు, ఇదేంటి, దీని యొక్క మర్మం ఏంటనంటే వారు ఒక మాట చెప్పారు. అదేంటంటే, అయ్యా పూర్వం మా యొక్క ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి వైరస్ వచ్చింది, కరోనా వైరస్ లాంటిది వచ్చింది, ఒక ప్లేగ్ వచ్చింది. ఆ ప్లేగ్ వచ్చినప్పుడు అనేక మంది మరణిస్తున్నారు, అనేక మంది చనిపోతున్నారు. ఆ టైంలో ఎపిమెరిడిస్, యారటస్ అనేటువంటి ఇద్దరు, మరొకసారి చెప్తున్నాను, ఎపిమెరిడిస్, యారటస్ అనేటువంటి ఇద్దరు గొప్ప మహానుభావులు, ఫిలాసఫర్స్, వారు చెప్పారు ఏంటంటే, ఏథెన్స్ ప్రజలారా, మీరు మీకు తోచినట్లుగానో ఇద్దరినో ముగ్గురునో దేవతలను పూజిస్తున్నారు, దేవుళ్ళని పూజిస్తున్నారు. దేవుళ్ళు చాలామంది ఉన్నారు, 33 కోట్ల మంది ఉన్నారేమో, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కొంతమందినే మీరు పూజిస్తున్నారు, మిగతా వాళ్ళు మీ మీద కోపపడ్డారు. వాళ్ళని పూజించట్లేదని, వాళ్ళని ఆరాధించట్లేదని, వారికి దహన బలులు అర్పించట్లేదని వారు ఫీల్ అయ్యారు. అందుని బట్టి వాళ్ళు చేసిన నిర్వాకం ఇది. మీరు ఎవరినైతే పూజించరో వాళ్ళు ఈ వ్యాధిని మీ మధ్యకు పంపించారు. అందుని బట్టి ఈ ప్లేగు, అందుని బట్టి ఈ వ్యాధి, అందుని బట్టి ఈ వైరస్, అందుని బట్టి చనిపోతున్నారు అని చెప్పగానే ప్రజలందరూ కూడా అది సత్యమని నమ్మి వెంటనే వారు ఒక బలిపీఠాన్ని కట్టారు. మరి ఆ దేవుళ్ళు ఎవరో మాకు తెలీదు, దేవుళ్ళు అనేటువంటి వారు చాలామంది ఉన్నారంటున్నారు కదా, వారు మా మీద కోపం వచ్చింది అంటున్నారు. కాబట్టి మేమందరం కూడా ఒక బలిపీఠం కడతాం. ఆ బలిపీఠం ఏంటంటే ఆల్ ఇన్ వన్ గాడ్ అని పెడతాం. ఆ బలిపీఠానికి ఏంటి? ఆల్ ఇన్ వన్ గాడ్. అంటే ఆ బలిపీఠం దగ్గరికి ఒక్కసారి వెళ్ళి ఇలా నమస్కరిస్తే ఎంతమంది అయితే దేవుళ్ళు ఉన్నారో అందరికీ కూడా వారికి పూజ వెళుతుంది, ఆరాధన వెళుతుంది. బాగుంది కదండి ఇదేదో. ఏమంటే ఒక్కసారి నమస్కారం పెడితే ఎంతమంది అయితే దేవుళ్ళు ఉన్నారో అంతమందికి పూజ వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం ఉంటే నిజంగా చాలా బాగుంది కదా, సౌలభ్యం. వెంటనే వారు ఒక బలిపీఠాన్ని కట్టి
ఆ బలిపీఠానికి ద ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్ అని పేరు పెట్టారు. తెలియబడిన దేవునికి బలిపీఠం అని కట్టారు. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని వింటున్నాడు. ఏంటి ఇలా చేశారా? అసలు దేవుడు అనేటువంటి వారు ఒక్కరే కదా ఉంటారు, ఈ లోకానికి దేవుడు ఒక్కరే కదా, నిజంగా ఇలాంటి పరిస్థితులు అనేవి అసత్యంగా అనిపించట్లేదా? ఏకో దేవహ అన్నారు, అంటే దేవుడు ఒక్కడే. ఈరోజు మనుషులందరూ కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతారు, కానీ కొలిచేటప్పుడు అందరినీ కొలుస్తూ ఉంటారు. దేవుడు ఒక్కడే అని మేము నమ్ముతున్నామండి అని మాట్లాడుతుంటారు. సత్యం ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే. దేవుడు సర్వశక్తిమంతుడు ఒకడే, సర్వజ్ఞాని ఒకడే. ఆయన సర్వం వ్యాపించి ఉంటాడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. గాడ్ ఈజ్ ఓమ్నిషియెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అన్నారు. అంటే దేవుడు సర్వం వ్యాపించి ఉంటాడు, దేవుడు సర్వజ్ఞాని అయి ఉంటాడు, దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్ మైటీ. ఆలోచించండి, ఆయనకంటే ఉన్నతుడు మరొకరు లేరు, ఆయనకంటే పెద్ద దేవుళ్ళు చిన్న దేవుళ్ళు అనేటువంటి వారు లేరు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు నరుడని క్రొత్త నిబంధన అంశాలు చెప్తా ఉన్నాయి. ఆలోచించేయండి. వెంటనే అపోస్తలుడైన పౌలు ఆ సువార్తను చెప్పడానికి, యేసు ప్రభు సువార్తను చెప్పడానికి వారికి సువార్త చెప్తున్నప్పుడు కొంతమంది అన్నారు, ఏమయ్యా కొత్త పాస్టరు, ఏమయ్యా కొత్త ఫిలాసఫీ నువ్వు చెప్తున్నావు కాబట్టి, ఏదో కొత్త బోధన చేస్తున్నావు కాబట్టి ఇక్కడ కాదు, రోడ్ల మీద కాదు, మాకు ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్ రమ్మన్నారు. ఏంటి ఆ సెంటర్ అంటే, మీరు చూస్తున్నారు ఆ సెంటర్ని ఎరియోపాగస్ అంటారు, అరియోపేగు అంటారు. చాలా జాగ్రత్తగా వినండి. అరియోపాగస్ అంటే ఇది ప్రపంచంలో చాలా చాలా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. అరియోపాగస్ అంటే మీరు ఆలోచించేయండి, ప్రపంచంలో గొప్ప గొప్ప స్థలాలు ఉన్నాయండి. మన భారతదేశంలో పార్లమెంట్ ఉంది చూసారా, మీరు ఢిల్లీ వెళ్తే పార్లమెంట్ ఉంటుంది. ఆ ఎంపీలందరూ అక్కడ కూర్చుని శాసనాలు చేస్తూ ఉంటారు. దేశంలో కొన్ని శాసనాలు పుట్టిస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో మీరు కనుక అమరావతి వెళ్తే అక్కడ శాసనసభ ఉంది, అక్కడ ఎమ్మెల్యేలందరూ కూర్చుని శాసనాలు చేస్తారు. ఈ గ్రీసు దేశంలో కూడా ఆ చట్టాలు చేయాలంటే ఈ ప్రాంతానికి వస్తారండి, ఈ ప్రాంతానికి వస్తారు. ఎరియోపాగస్ చాలా ప్రాముఖ్యమైన స్థలం. సో గ్రీసు దేశం అనేటువంటిది ప్రపంచంలో జ్ఞానానికి పుట్టినిల్లు. గ్రీసు దేశం నుంచే జ్ఞానం అనేది వచ్చింది. కళలు కానీ, ఆటలు కానీ, ఆ తర్వాత లలిత కళలు, ఇంకా ఆర్ట్స్, పెయింటింగ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గ్రీసు దేశం నుంచి వచ్చినాయి. గ్రీకులు జ్ఞానానికి చాలా చాలా ముగ్ధులైపోతారండి. జ్ఞానం అక్కడి నుంచే పుట్టింది. మీరు గమనిస్తారండి, ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ మీకు అడుగుతాను. వేర్ వాజ్ ద ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్ ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? వేర్ వాజ్ ద ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్ ఇన్ ద వరల్డ్? ఎక్కడా? ఏథెన్స్ అనేటువంటి పట్టణంలో ప్రారంభించబడింది. మీకు ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కనుక క్వశ్చన్ వస్తే ఏథెన్స్ అని టిక్ పెట్టండి, మీ యొక్క క్వశ్చన్ రైట్ అవుతుంది. ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ 1896లో ఏథెన్స్ అనే పట్టణంలో ప్రారంభించబడింది. అంటే ఆటలు అనేవి అక్కడే ప్రారంభించబడినాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, తాత్వికవేత్తలు, జ్ఞానానికి నిజంగా పాండిత్యం కలిగినటువంటి గొప్ప గొప్ప తాత్వికవేత్తలు, సోక్రటీస్ అనేటువంటి ఒక తాత్వికవేత్త, అరిస్టాటిల్ అనేటువంటి ఒక ఫిలాసఫర్, ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ప్లేటో అనేటువంటి ఒక ఫిలాసఫర్, అలెగ్జాండర్ ది గ్రేట్ మనకు తెలుసు, అతడు గ్రీసు దేశస్తుడే. ఆలోచించేయండి, ఇలాంటి గొప్ప గొప్ప తాత్వికవేత్తలందరూ కూడా అక్కడి నుంచి వచ్చినారు. గొప్ప తాత్వికవేత్తలందరూ కూడా ఏథెన్స్ నుంచి వచ్చారు. దీనికి ఆధారం ఏంటి పాస్టర్ గారు అని అంటారా? ఆధారం లేకుండా నేనేం మాట్లాడను. సో ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ ఏథెన్స్లో జరిగినాయి. ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ ఉన్నటువంటి ఎంబ్లం ఒకటి చూపిస్తాను మీకు. ఆ ఎంబ్లం మీద మీరు చూస్తున్నారు, ఆ స్తంభాలతో ఉన్నది చూసారా? స్తంభాలతో ఉన్నది ఏంటంటే ఎరియోపాగస్. అదే అంటే మీరు ఆలోచన చేయండి, ఆ యొక్క ఎంబ్లంలో కూడా, ఆ లోగోలో కూడా వారు ఏం పెట్టుకున్నారంటే ఎరియోపాగస్ని పెట్టుకున్నారు. అంటే ఏథెన్స్ పట్టణంలో చాలా ప్రాచుర్యమైన స్థలమని, ఏథెన్స్ పట్టణంలో చాలా చాలా శ్రేష్టమైనటువంటి స్థలమని ఆ యొక్క ఎంబ్లంలో కూడా, ఒక మాట లోగోలో కూడా ఆ స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని వారు పెట్టారు. అంటే మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళారంటే అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సత్యాన్ని చెప్పాలా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాలి, యేసు ఎవరో చెప్పాలి, యేసు యొక్క దైవత్వం ఏంటో చెప్పాలి, యేసు ప్రభు జనన మరణ పునరుత్థానాల గురించి ఆ ప్రాంతంలో చెప్పడానికి వెళ్ళాడు. ఎందుకంటే దేవుని సేవకుడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మాలాంటి దేవుని సేవకులకి ఇలాంటి సువార్త సభల్లో మాత్రమే కాదు, కొంతమంది జ్ఞానులు కూర్చున్నటువంటి సభల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించాల్సి వస్తుంది. నేను ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో దేవుని వాక్యాన్ని అందించాను, హైకోర్టులో దేవుని వాక్యాన్ని అందించాను,
అనేక మంది జ్ఞానులు, మెడికల్ డాక్టర్స్ ఉండేటువంటి ఆ యొక్క సభలో దేవుని వాక్యం అందించాను. సో వారికి దేవుని వాక్యాన్ని చెప్పాలంటే చాలా జ్ఞానం కావాలి, చాలా సమయోచితమైన జ్ఞానం అవసరం. దేవుని ఆత్మతో నింపబడినప్పుడే వారికి వాక్యాన్ని చెప్పగలుగుతాం. అపోస్తలుడైన పౌలు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఎందుకు తెలుసా? ఆ ప్రాంతంలో ఏదన్నా విషయం చెప్పినప్పుడు, ఏదన్నా సంగతి చెప్పినప్పుడు, ఆ సంగతి కానీ, ఆ విషయం కానీ, ఆ సబ్జెక్ట్ కానీ కింద ఉన్న వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఇక నేను చెప్తున్న వాక్యం నచ్చకపోతే, మీకు కొద్ది బోరింగ్ అనిపిస్తే మెల్లగా కుర్చీ నుంచి లేచి మెల్లగా వెళ్ళిపోతారు. అంతే కదండి? ఒకవేళ వాక్యం నచ్చలేదు, మీకు ఇంట్రెస్టింగ్గా లేదు, దేవుని వాక్యం మీకు నచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అక్కడ అలా వెళ్ళరండి. అలా వెళ్ళిపోవాలని ఆశ కలిగినప్పుడు, ఆ యొక్క స్పీకర్ చెప్తున్నటువంటి మాటలలో సత్యం లేనప్పుడు వెంటనే ఏమంటారంటే, అతనికి జ్యూస్ ఇవ్వండి అంటారు. అతనికి జ్యూస్ ఇవ్వండి, అతనికి ఒక పానీయాన్ని ఇవ్వండి అంటారు. వెంటనే ప్రక్క నుంచి ఒక పానీయాన్ని తీసుకొచ్చి అతని చేతులు పెట్టి తాగంటారు. తాగనంటే కుదరదు. వెంటనే అందరూ చూస్తుండగానే ఆ పానీయాన్ని తాగేయాలి. ఆ పానీయం అనేటువంటిది మ్యాంగో జ్యూసో, లేకపోతే గ్రేప్ జ్యూసో, పైనాపిల్ జ్యూసో, బటర్ మిల్కో కాదు. ఆ యొక్క పానీయంలో లిటరల్లీ స్కార్పియన్ పాయిజన్ కలుపుతారు. అంటే తేలు విషయాన్ని ఆ గ్లాసులో కలిపి ఆ వ్యక్తికి ఇస్తారు. తేలు విషయాన్ని డైరెక్ట్గా ఇలా తాగితే ఏమవుతుందండి? తేలు విషయాన్ని డైరెక్ట్గా ఇలా తాగితే ఏమవుతుంది? గుట్టుకుమని చచ్చిపోతాడు నెక్స్ట్ మినిట్లో. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఆయన అక్కడ నిలబడ్డాడండి. ఎరియోపాగస్ సభలో నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటో తెలుసా? అక్కడ బోధ చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు ఆ ఫోటోగ్రాఫ్ని. అరియోపాగస్ సభలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మీరు ఒక్కసారి దేవుని వాక్యం నుంచి చెప్తున్నానండి ఈ రోజున. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం ఒకసారి తీయండి. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటి తెలుసా? అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అక్కడ మాట్లాడుతున్నాడు, మీరెవరో తెలియబడిన దేవునికని పూజిస్తున్నారు కదా, ఆయన మీ మధ్యకు తీసుకొచ్చాను. తెలియబడిన దేవుని ఈ రోజున పరిచయం చేయడానికి మీ దగ్గరకు వచ్చాను. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన అక్కడ అంటున్నాడు, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును ధారాళముగా దయచేసేటువంటి వాడు. సృష్టికర్త దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మనం ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాము, ఆయన యందు మనం బ్రతుకు. ఇన్ హిమ్ వి లివ్, ఇన్ హిమ్ వి హ్యావ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ఇన్ హిమ్ వి లివ్, వి హ్యావ్ అవర్ బ్రెత్. ఆయన యందు మనం బ్రతుకుచున్నాము. ఎవరు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభునందు మనందరం బ్రతుకుచున్నాము. యేసుక్రీస్తు ప్రభునందు ఈరోజు మనందరూ కూడా చలించుచున్నాము. యేసుక్రీస్తు ప్రభునందు మనందరం కూడా ఈ రోజున జీవాన్ని కలిగి ఉన్నాం. అది ఎలాంటి పాస్టర్ గారు అంటారా? ఉనికి ఎవరి ద్వారా వచ్చింది ప్రపంచానికి? ఉనికి అనేది, ఎగ్జిస్టెన్స్ అనేది ప్రతి మనిషికి యేసు ప్రభు వారు ఇచ్చారని నేను అంటాను. ఎలా అంటారా? యేసు ప్రభు ద్వారా మనందరికీ ఉనికి వచ్చింది. ఏదైనా అందరూ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పండి, అందరూ చెప్తారు. సో అండ్ సో డేట్, సో అండ్ సో మంత్, సో అండ్ సో ఇయర్. ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఎవరి నుంచి వచ్చింది? ఆ డేట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది యేసుక్రీస్తు. ఎలా అంటారా? యేసు ప్రభు వారి ఈ లోకానికి ఆయన వచ్చి కాలాన్ని 2 భాగాలుగా ఆయన విభజించాడు. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెస్ డివైడెడ్ ది ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ ఇంటూ 2 మేజర్ పార్ట్స్. ఈరోజు మనం ఉన్నటువంటి శకం ఏంటో తెలుసా? క్రీస్తు శకము. మనం నివసిస్తున్న శకము క్రీస్తు. క్రీస్తు లోకానికి అరుదించి కాలాన్ని 2 భాగాలకు విభజించాడు. ఒకటి క్రీస్తు పూర్వము, రెండోది క్రీస్తు శకము. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు పూర్వం పుట్టడం ద్వారా ఈ లోకంలో కాలం 2 భాగాలుగా విభజింపబడింది. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఉనికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. ఈ డేట్, ఈ రోజున డేట్ ఎంత? 2024 మార్చి 13వ తారీఖు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి నేటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2023 సంవత్సరాల 3 నెలల 11-12 రోజులు అయిందని అర్థం. అంటే ఆయన ఏమయ్యాడంటే ఈ యొక్క విశ్వానికి ఆయనే బేస్ అయ్యాడు. ఆయన శక పురుషుడు. ఆయన శకాన్ని 2 భాగాలుగా విభజించినటువంటి వాడు. అందరికీ ఊనికి ఆయన ఇచ్చాడు. ఆలోచన చేయండి, అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఉండేవాడు అన్న మాట్లాడాలంటే చరిత్రను మనం వెనక్కి తీయాలి. క్రీస్తు పుట్టక క్రితం 300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ అనేటువంటి రాజు ఉన్నాడు అని అతను ఉనికి గురించి మనం మాట్లాడతాం. ఆ తర్వాత మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ ఎప్పుడున్నారు చూసారా మీరు? మహాత్మా గాంధీని చూసారండి ఎవరైనా? మనం ఎవరూ చూడలేదు, కానీ కరెన్సీ నోట్ల మీద ఉంటాడు.
కరెన్సీ నోట్ల మీద ఉన్నాడని చెప్పొద్దు, డబ్బుల మీద ఉన్నాడు కదండి అనొచ్చు. కానీ మనం ఎవరూ చూడలేదు, కానీ ఆ వ్యక్తి ఉన్నాడని ఎలా తెలుస్తుంది? పోనీ ఇంకొక 100, 200 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అయిపోయిందండి, అప్పుడు ఆ గాంధీ మహాత్ముడు ఉన్నాడని ఎలా చెప్తారంటే, క్రీస్తు అనేటువంటి ఈ యొక్క గొప్ప దేవుడు పుట్టిన తర్వాత సుమారుగా 1800 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టాడు అని అతని ఉనికి గురించి మాట్లాడతాం. అంటే ఈ ప్రపంచంలో ఎవరి గురించి మాట్లాడాలన్నా, ఈ ప్రపంచంలో ఏ మహానుభావుడి గురించి మాట్లాడాలన్నా, ఏ చరిత్రకారుడు గురించి అన్నా మాట్లాడాలన్నా, ఏ శాస్త్రవేత్త గురించి మాట్లాడాలన్నా ఆ వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకురావాలి. డేట్ వేస్తున్నాం అంటే వాస్తవానికి డేట్ ముందు మీరు ఏం రాయాలంటే ఏడి అని రాయాలి. ఏం రాయాలి? ఏడి అని డేట్ వేయాలి. అంటే ఏడి అంటే క్రీస్తు శకము మార్చి 13వ తారీఖు 2014 అని రాయాలి. కానీ ఏడి మనం రాయం, డైరెక్ట్గా వేస్తాం. వాస్తవానికి డేట్ వేసేటువంటి వారు ఏడి అని రాయాలి. ఏడి అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని అర్థం. ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏడి అంటే అన్నా డొమినీ, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శకం అని అర్థం. అంటే మీరు ఆలోచన చేయండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా పాలిమాన్లకు ఉనికిచ్చింది ఆయనే, మహాత్మా గాంధీకి ఉనికిచ్చింది ఆయనే. నువ్వు ఒకవేళ నువ్వు ఒక క్రైస్తవేతడు అయినా, క్రైస్తవుడు కాకపోయినా నీకు ఉనికినిచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారు. నీకు ఆయనకు ఒక సంబంధం ఉంది. నీకు పుట్టుక తేదీనిచ్చినటువంటి వాడు, ఇంకో మాటలో చెప్పాలంటే నీకు జీవాన్ని ఇస్తున్నటువంటి వాడు, నీకు ఊపిరినిచ్చినటువంటి వాడు, నీకు ఉనికినిచ్చినటువంటి వాడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు. అక్కడ ఏరియోపాగస్ సభలో ఇదే విషయాన్ని చెప్పాడు. ఆయనని మనం చలించుచున్నాము, ఆయన్ని మనం ఉనికి కలిగి ఉన్నాము, ఆయనని మనం బ్రతుకుచున్నాము అన్నాడు. కానీ ఎంత అద్భుతంగా ఆ విషయాల్ని ఏరియోపాగస్ సభలో మాట్లాడినప్పుడు ఏ ఒక్కరూ కూడా చూసిద్దామని అనలేదండి. ఏ ఒక్కరూ కూడా చూసిద్దామనలేదు. అతను మాటలు విని కొంతమంది సత్యమును గ్రహించారట, కొంతమంది తర్వాత నమ్ముకుంటామని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటామన్నారట, కొంతమంది వారు ఒప్పుకోలేదట. 3 రకాల ప్రజలు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని ద్వారా మనందరికీ ఉనికి వచ్చింది, ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. సైన్స్ కాదండి ఈ రోజున, కోతులోంచి మనం రాలేదు, గుర్తుపెట్టుకోండి. జీవ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వారికి చెప్తున్నాను, మనం కోతులోంచి రాలేదు. ఒకవేళ కోతు నుంచి వచ్చేటువంటి వారం అయితే ఇప్పుడు కూడా రావాలి కదా, కోతుల నుంచి వచ్చేటువంటి వారం అయితే ఇప్పుడు కూడా కోతులోంచి రావాలి కదా. ఒకవేళ కోతు నుంచి వచ్చామనుకోండి, కోతుల జాతి అంతరించిపోవాలి కదా, ఇంకా అక్కడి నుంచి ఎవరు రావాలి? మనుషులు రావాలి కదా. ఆలోచన చేయండి, వీటన్నిటికీ సమాధానాలు లేవు. మనం కోతి నుంచి రాలా. దేవుడు మనకు జీవాన్నిచ్చి, దేవుడు తన స్వారూప్యంలో, దేవుడు తన రూపంలో దేవుడు మనకు కలుగు చేశాడు. వీఆర్ జస్ట్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని రూపంలో, దేవుని స్వారూప్యంలో కలుగు చేయబడినటువంటి వారం. కానీ కోతుల నుంచి, మరో ప్రాంతంలోంచి, మరొకరిలోంచి మనం రాలా. దేవుడు తన రూపంలో, తన స్వారూప్యంలో దేవుడు మనకు కలుగు చేశాడు. మట్టిలోంచి మనల్ని తీసి మా యొక్క మట్టి బొమ్మ యొక్క నాసికారంలో జీవం ఆయన ఊదినప్పుడు నడు జీవాత్మ అయ్యాడు. దేవుడు సమస్తానికి ఆధారభూతుడు. దేవుడు మనకు జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. మన పూర్వీకులు దైవ లక్షణాల గురించి మాట్లాడుతూ దేవుని ఈ విధంగా అంటుంటారు, ఉత్పత్తిచ పోషించ వినాశయాచ అంటారు. దేవుడు అనేటువంటి వాడు ఉత్పత్తి చేసేటువంటి వాడు, ప్రజలకు జీవాన్ని ఇచ్చేటువంటి వాడు, ఒక దాన్ని ఉత్పత్తి చేసేటువంటి వాడు. రెండోదిగా దేవుడు అనేటువంటి వాడు పోషించేటువంటి వాడు, సమస్త జీవరాశులకు కూడా ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు, సమస్త జీవరాశులకి ప్రాణవాయువుని ఇచ్చేటువంటి వాడు, సమస్త జీవరాశులకి నీటిని అనుగ్రహించేటువంటి వాడు, సమస్త జీవరాశులకి ఆక్సిజన్ ఇచ్చేటువంటి వాడు, ఆయన పోషించేటువంటి వాడు. ఒకవేళ ఆయన వినాశనాన్ని కలుగు చేయాలనుకుంటే, ఒక వ్యక్తిని వినాశనాన్ని కలుగు చేయాలంటే అది ఆయన కార్యమే. ఒక వ్యక్తిని పుట్టించగలడు, ఒక వ్యక్తిని ఏం చేయగలడు? నాశనం చేయగలడు. ఒక వస్తువును పుట్టించగలడు, దాన్ని నాశనము చేయగలడు. ఆలోచన చేద్దాం, దేవునికి ఉండాల్సిన లక్షణాలు అవే. దేవుడు సమస్తమును ధారాళంగా మనకు దయచేస్తాడు. ఏం దయచేస్తాడు? జీవాన్ని దయచేస్తాడు. నిజ దేవుడు నీ జీవితంలో జీవాన్ని ఇస్తాడు. ఏంటి ఆ జీవం అంటే? నిత్య జీవం. ఈ రోజున మనకు మరణం లేనిటువంటి జీవితం ఉంది అంటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు అసలు మరణించడం అంటే ఎంత ఆనందం అండి. మనందరిలో ఒక బాధ ఉంటుంది, ఒక భయం ఉంటుంది. ఏనాటికైనా నేను మరణించాలి, ఏనాటికైనా నేను చనిపోవాలనేటువంటి బాధ మనల్ని ఎక్కువగా కలిచివేస్తూ ఉంటుంది. నిజమే కదా? పుట్టుట గిట్టుట కొరకే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించక తప్పదు. అందరిలో కూడా మరణ భయం ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నా యందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు మరణించిన తిరిగి లేస్తావు, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ప్రధానంగా నువ్వు పొందేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీ బాధలు నివారణ చేస్తాడు. సో నీ జీవితంలో ఉద్యోగాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఏకాంగుడు అయితే దేవుడు చక్కటి జీవిత భాగస్వామ్యం ఇస్తాడు. ఇవన్నీ కరెక్టే. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు అని ఎందుకు విశ్వసించాలి? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే, యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవాధిపతి, నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు, రక్షణ నీకు ఇస్తాడు,
పాపం నుంచి పాప క్షమాపణ ప్రభు ఇస్తాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచాలి. ఆలోచన చేయండి. ఏదో ఇవన్నీ కూడా శారీరక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చబడినా తీర్చబడకపోయినా యేసు ప్రభువును మనం ఎందుకు నమ్ముకోవాలంటే ఆ నిత్య జీవాన్ని మనకి ఇస్తాడు కాబట్టి, ఆయన నిత్యము జీవించేటువంటి ఆ జీవాన్ని మనకి ఇస్తాడు కాబట్టి ప్రభువును ఎందు విశ్వాసం ఉంచాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ he sent his only begotten son, whoever believes in him shall not perish but have everlasting life. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. మనకు మరణం లేదు. ఆ జీవితం మనకు కావాలి అంటే ఒక వ్యక్తి నిత్య జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడే ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలో మన యాత్రికులు పరదేశులం అండి. ఈ లోకం అనేది ఇది సుస్థిరమైన స్థలం కాదు. మనకి ఏ నాడైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో మనం విదేశీయులము, ఈ లోకంలో మనం పరదేశులము. కానీ మన సుస్థిరమైన స్థలం నిత్యత్వము. నిత్యత్వంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండోది నరకము. ప్రతి ఆత్మ కూడా ఒక రోజు ఖచ్చితంగా నిత్యత్వానికి చేరాల్సిందే. శరీరంకైతే చావు ఉంది. శరీరం తీసుకెళ్లి మట్టిలో పాతి పెడతారు, లేకపోతే అగ్నికి ఆహుతి చేస్తారు. కానీ మనలో ఉన్న ఆత్మకు మాత్రం చావు లేదు. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. ఇది మానవుని జీవితానికి ఇవ్వబడిన నిర్వచనం. మనిషి అనేటువంటి వాడు 3 ప్రత్యేకమైన భాగాలు కలిగి ఉన్నాడు. ఒకటి శరీరము, రెండోది ప్రాణము, మూడోది ఆత్మ. శరీరము ప్రాణము ఈ రోజున గాలిలో కలిసిపోతాయి, మట్టిలోకి వెళ్ళిపోతుంది శరీరము. కానీ మనలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ అనేటువంటి దేవుడు పెట్టిన దీపం మన దేవుని లేకుండా సరుస్తుంది. ఆ దీపము ఆరిపోదు. ఎవరన్నా మన ప్రియులు చనిపోయినప్పుడు ప్రక్కనే దీపం పెడతారు. వాస్తవానికి దీపం ఆరిపోయింది కదా, దీపాన్ని ఎందుకు పెడతారంటే సింబాలికల్గా పెడుతున్నారు. ఏంటంటే వారి శరీరం మాత్రం మరణించింది కానీ ఆత్మ మాత్రం మరణించలేదు. లోపల దీపం ఏనాటికి కూడా ఆరిపోదు. అది ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ తన దయచే దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుని లేకుండా సెలవిస్తూ ఉంది. నేను చాలా వచనాలు చూపించగలను దేవుని వాక్యంలోంచి, కానీ చూపించేటువంటి సమయం కాదు. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడు నీకు పాపక్షమాపణ ఇస్తాడు. దేవుడు నీకు శాంతిని ఇస్తాడు. డబ్బుతో కొనలేనటువంటి దీవెనలు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. డబ్బుతో అన్నీ నీకు రావు. డబ్బుతో అన్నీ నువ్వు కొనుక్కోలేవు. నీ డబ్బుతో మందులు కొనుక్కోగలుగుతావు, టాబ్లెట్లు కొనుక్కోగలుగుతావు, డాక్టర్లు కొనగలుగుతావు, కానీ ఆరోగ్యాన్ని కొనగలుగుతావా? డబ్బుతో నువ్వు చక్కగా మంచాలు కొనుక్కోవచ్చు, మంచి ఏసీ కొనుక్కోవచ్చు, చక్కటి పరుపులను కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనుక్కోగలవా డబ్బుతో? చాలా మందికి ఏమంటే నాకు తెలిసిన ఒక సహోదరు ఉన్నారు. వారికి వాస్తవానికి సోరియాసిస్ అనేటువంటి వ్యాధి ఉందండి. సోరియాసిస్ అంటే శరీరం మీద మచ్చలు వస్తే వాస్తవానికి దానివల్ల నొప్పి ఉండదు, దానివల్ల ఏ విధమైనటువంటి శ్రమ ఉండదు, కానీ ఏ విధమైనటువంటి ఇచ్చింగ్ కానీ దురద కానీ బాధ కానీ ఉండదు. కానీ ఆమెకి ఎప్పుడైతే ఆ మచ్చలు కనిపించిన రాత్రి నిద్ర పట్టదంటండి. తన మీద ఏదో రకమైనటువంటి శరీర వ్యాధి ఉంది అని చెప్పి రాత్రంతా కూడా అలా ఉంటుందట. అంటే వ్యాధులు ఒక మనిషికి నిద్ర పట్టనవు. ఏదో ఆందోళన ఉంటుంది. ఏదో శాంతి లేకపోవడానికి ఒక కారణం ఏంటి తెలుసండి? ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం ద్వారా. ఆలోచన చేయండి. చాలామంది ఎవరో అంటున్నారు మొన్న, ఏమంటే ఆరోగ్యానికి శాంతికి సమాధానం ఏంటన్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆరోగ్యం లేనప్పుడు శాంతిగా జీవించలేడండి. కలవరంతో జీవిస్తాడు. ఎప్పుడు చచ్చిపోతున్న భయంతో బ్రతుకుతూ ఉంటాడు. ఆరోగ్యం లేనటువంటి వారికి శాంతి ఉండదు. కావాలంటే మీరు కరెక్ట్ చేసుకోండి. ఎవరి దగ్గరైనా ఆరోగ్యం సరిగ్గా లేనటువంటి వారి దగ్గర శాంతిగా బ్రతుకుతున్నామంటే ఆరోగ్యం సరిగ్గా లేదే, క్యాన్సర్తో బాధపడుతున్నానయ్యా, ఎలా నిద్ర పడుతుందయ్యా, ఎలా శాంతిగా జీవించగలుగుతానంటాడు. అవును, ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు దగ్గరికి రావటం ద్వారా డబ్బుతో కొనని శాంతిని, సమాధానాన్ని, రక్షణను, పాపక్షమాపణను, దేవుడిచ్చే సమృద్ధి జీవాన్ని నువ్వు యేసు ప్రభు నుంచి పొందుకోగలుగుతావు. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఆయనందే గుప్తంలో దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. దేవుడు ధారాళంగా దయచేస్తాడు. లాజరు అనేటువంటి వ్యక్తి మరణించాడండి. మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క సోదరులైనటువంటి మార్తా మరియ దగ్గరికి వచ్చాడు. అంటే యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడు? యేసు ప్రభు వారు ఎందుకు ఆలస్యం చేశారంటే ఆయనకు ఒక సమయం ఉంటుంది. కాలములు, సమయములు ఆయన స్వాధులు ఉంటాయి. దేవుడు తగిన కాలం ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతున్న నిస్సి పాల్ గారు, దేవుడు తగిన కాలం ముందు ఆయన కార్యం చేస్తాడు. ముందు చేయడు, తర్వాత చేయడు. ఆయన సమస్తం ఎరిగినటువంటి దేవుడు. మార్తా మరియలు అడిగారు, అయ్యా మా తమ్ముడు లాజరు నిజంగా ఎంతగానో వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడయ్యా, నువ్వు రా అయ్యా అంటే యేసు ప్రభు రాలా. యేసు ప్రభుకు తెలుసు ఎప్పుడు వెళ్ళాలో, యేసు ప్రభు ఎప్పుడు సందర్శించాలో తెలుసు. కాబట్టి ఆ వ్యక్తి చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన 4 దినాల తర్వాత వచ్చాడండి. వచ్చి ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్దాం అన్నాడు. ప్రభువా, నా తమ్ముడు చనిపోయి 4 దినాలు అయిందయ్యా, ఇప్పుడు వెళ్తే సమాధి దగ్గరికి వెళ్తే ఆ యొక్క సమాధిలోంచి దుర్వాసన వస్తుంది, శరీరంలోంచి పురుగులు బయటకు వస్తాయి, అందుని బట్టి ఇప్పుడు వద్దయ్యా అన్నట్టుంటే, లేదమ్మా పునరుత్థానమును జీవమును నేనే. నిజంగా ఆ మాట చెప్పడం కొరకు దేవుడు లేట్ చేసాడు అనుకోవచ్చేమో.
ఆ మాట ప్రపంచానికి అందించడం కొరకు, ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కొరకు యేసు ప్రభువు వారు లేట్ చేశాడు. ఒకవేళ కనుక ఆయన లేట్ చేయకపోతే ఆ మాట అనేది ప్రపంచంలో వినబడేది కాదు. ఆ యొక్క మాట యేసు ప్రభువు వారు అనేటువంటి వాడు కాదు. ఆ యొక్క మార్తా మరియలు వాస్తవానికి ఆ యొక్క లాజరు చనిపోయాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్ అండ్ రిజరక్షన్, నేనే మార్గము, నేనే జీవనం పునరుత్థానం అని చెప్పి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా, లాజరస్ కమ్ ఫోర్త్ అనే విషయాన్ని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచేటువంటి మాట, సృష్టిని కలుగు చేసిన మాట, ఏ మాట అయితే, ఏ యొక్క స్వరం అయితే సర్వలోకాన్ని కలుగు చేస్తుందో, ఏ మాట అయితే సూర్యచంద్రులు కలుగు చేస్తుందో, శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేస్తుందో, ఆ మాట, ఆ స్వరము, ఆ యొక్క వాక్యము ఎప్పుడైతే ఆ సమాధిలోకి వెళ్ళిందో మృతతుల్యంగా మారిపోయినటువంటి ఆ యొక్క లాజరు తిరిగి లేచాడండి. గట్టిగా చెప్పకూడదు, దేవునామం పరచండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు జీవంతో నిన్ను బ్రతికించగలడు. దీన్ని ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేస్తే, దేవుడు ఒకవేళ పాపముల చేతను అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావా, నిజంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను జీవంతో లేపగలిగినటువంటి దేవుడు. నీకు జీవాన్ని ఇచ్చేటువంటిది. ఒకప్పుడు నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాను, కానీ దేవుని మాట, దేవుని వాక్యము నన్ను బ్రతికించింది. దేవుని మాట బ్రతికించింది. ప్రతి వ్యక్తి కూడా పాపంతో ఈ రోజున బాధపడుతూ ఉన్నాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి జీవాన్ని ఇస్తాడు. దేవుడు మనకి జీవాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిత్య జీవాన్ని ఇస్తాడు. మార్తా మరియ జీవితంలో, లాజరు జీవితంలో దేవుడు జీవాన్ని ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో షునేమీరాలు అనేటువంటి ఒక స్త్రీ ఉందండి. షునేమీరాలు అనేటువంటి తన కొడుకు తన భర్తతో పాటు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అస్వస్థుడయ్యాడు. అక్కడ చనిపోతే దేవుని సేవకుడు ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చి షునేమీరాలు యొక్క కుమారుని బ్రతికించాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. యేసుక్రీస్తు ప్రభువులో జీవం ఉంది. నాయిను గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు, నాయిను గ్రామంలో విధవరాలు కుమారుడు యొక్క పాడిని ముట్టుకున్నప్పుడు ఆ విధవరాలు కుమారుడు లేచి కూర్చున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు జీవాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇంకా మనకి ఏమి ఇస్తాడు అని ఆలోచన చేస్తే, దేవుడు మనకు అభివృద్ధిని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మనకు అభివృద్ధిని ఇస్తాడు. ఎప్పుడు నువ్వు ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగా ఉండిపోవు. గాడ్ విల్ గివ్ యూ ఎన్రిచ్మెంట్, గాడ్ విల్ గివ్ యూ గ్రోత్. దేవుడు నీ జీవితంలో ఆశీర్వదిస్తాడండి. నీ జీవితంలో నీ సంపాదన దేవుడు దీవిస్తాడు. నీ చేతి పని దేవుడు దీవిస్తాడు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితను అనుభవించదు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళిలో ఉండి దేవుని లేఖనం తెలుస్తుంది. నమ్మకంగా ప్రభువులోను ఉంటే, నమ్మకంగా ప్రభువును సేవిస్తే, నమ్మకంగా ప్రభువును ఆరాధన చేస్తే దేవుడు నీ చేతి పని దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు గురించి మాట్లాడాలంటే, ఇస్సాకు ఆ దేశమందు నూరంతల ఫలం పొందిన మాట మీరు చూస్తున్నారు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి గొప్పవాడైనటువంటి మాటను మీరు స్క్రీన్లో చూస్తున్నారు. దేవుడు తనని ఆశీర్వదించాడు. దేవుడు తను దీవిస్తే గొప్పవాడయ్యాడండి. ఈ రోజున దేవుని యొక్క దీవెన చాలా గొప్పది. నేను ఏదో శారీరక సంబంధమైన దీవెన గురించి మాట్లాడలేదు, కానీ దేవాదేవుడు ఆత్మీయ సంబంధమైన దీవెన కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఒక మాట నేను చెప్పనండి, ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మన కష్టార్జితాన్ని దీవిస్తాడు. మా తండ్రి గారు సుమారుగా 45 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం చేస్తున్నారు. ఇదే విజయవాడ పట్టణంలో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేశాడు. పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర ప్రధానమైన అనుచరుడు. దేవుడు లేడు. ఆ తర్వాత బైబిల్ ఒట్టిది, బైబిల్ కాల్చినటువంటి వాడు నా తండ్రి. కానీ ఒకనాడు ఆ బైబిల్ అతను మార్చింది. యేసుక్రీస్తు ప్రభు అతను తాకిన తర్వాత దేవుని సేవలోకి వచ్చారు. దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఒక ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన నేను చెప్తున్నాను ఆయన పరిచర్యలో. ఇలాగే సభలు జరుగుతున్నాయండి. దేవుని సేవకుడు చాలా సూటిగా స్పష్టంగా సువార్తను అందిస్తుంటే అలా రోడ్డు మీద నుంచి ఒక రిక్షా డ్రైవర్ వెళ్తున్నప్పుడు ఏంటో ఇక్కడ జరుగుతుంది, మంచి లైటింగ్ కనబడుతుంది. అక్కడ కూర్చున్న వ్యక్తి చాలా అద్భుతంగా మాట్లాడు, వాగ్దాటి బాగుంది అని చెప్పి ఒక రిక్షా డ్రైవర్ ఆ యొక్క రోడ్డు నుంచి అలా వెళుతూ రిక్షాను ఆ చీకట్లో ఆపి అక్కడి నుంచి వింటుంటే ఆ రోజు మాట్లాడు తెలుసా, దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మత ప్రబోధకుడు కాదు, శాంతిని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎంతకాలం ఇంకా పాపంలో జీవిస్తావు, ఎంతకాలం త్రాగుడనే వ్యసనంలో జీవిస్తావు, ఎంతకాలం అక్రమ సంబంధంలో జీవిస్తావు, ఇది దేవాదేవుడు నీకు విడుదల ఇస్తాడు, దేవాదేవుడు నీకు శాంతినిస్తాడు అని సువార్త చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పాపాల నుంచి విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పాపిని ద్వేషించేటువంటి వాడు కాదు. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి వాడు కాదు. నిజంగా మన యొక్క గ్రంథాలు చెప్తున్నాయి, పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే అని మన యొక్క గ్రంథాలు చెప్తుంటే, దేవుళ్ళు అనేటువంటి వారు పాపులను చంపడానికి వచ్చారు, శిష్టులను రక్షించడానికి వచ్చారని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు వారు పాపులను రక్షించడానికి వచ్చాడు, రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్తా ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది.
మాటలు చాలా బాగా అనిపించినాయి. అతని బ్రతికేంటో చెప్పమంటారా? ఆ వ్యక్తి ఒక రిక్షా డ్రైవర్గా ఉన్నాడు. రోజుకు 100 రూపాయలు సంపాదిస్తాడు. 100 రూపాయలని కూడా పాపానికే ఖర్చు పెడతాడు. ఆ 100 రూపాయల్లో సుమారుగా ఆ వ్యక్తి 30 రూపాయలను తీసి 30 రూపాయలతో ఒక సారా కొంటాడు, సారా బాటిల్ కొంటాడు. ఒక మద్యపానాన్ని సేవిస్తాడు ఆ వ్యక్తి. దానికి తను సంపాదిస్తున్న 100 రూపాయల్లో 30 రూపాయలు ఆ మద్యపానాన్ని కొంటాడు, తాగుతాడు, తూలిపై పడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కష్టార్జితంలో ఇంకొక 20 రూపాయలు ఆ వ్యక్తి సిగరెట్లు, బీడీలు అవి కొంటాడండి. ఆ వ్యక్తికి సిగరెట్ అలవాటు కూడా ఉంది, ధూమపానం ఉండే అలవాటు ఉంది. అంటే సంపాదించిన 50 రూపాయలు మందుకి, సిగరెట్లకి అయిపోయినాయి. ఆ తర్వాత ఆ వ్యక్తికి కైనీలు నవ్విలేటువంటి అలవాటు కూడా ఉందట. గుట్కా, ఖైనీ తినేటువంటి అలవాటు ఉంది. దానికి సుమారుగా 15 రూపాయలు 10 రూపాయలు ఖైనీ ప్యాకెట్ కొంటాడు, రోజంతా నవ్వులుతుంటాడు. అంటే సంపాదించిన జీతంలో, సంపాదించిన పనుల్లో 100 రూపాయలు వస్తే 60 రూపాయలు పాపానికే ఖర్చు అవుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మరొక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన సంపాదించిన 100 రూపాయల్లో 30 రూపాయలు ఆమెకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు 30 రూపాయలు ఇస్తున్నాడు. అంటే సంపాదించిన 100 రూపాయల్లో 90 రూపాయలు దేనికి ఖర్చు అవుతున్నాయి? దేనికి ఖర్చు అవుతున్నాయి? అది ఏమన్నా ఆహారమా? మందు ఏమన్నా ఆహారం అండి? సిగరెట్లు ఏమన్నా ఆహారమా? ఖైనీ ఏమన్నా ఆహారమా? వ్యభిచారం అనేది ఏమన్నా మనకు ఉపయోగకరంగా ఉంటుందా? అలాంటి వ్యర్థమైనటువంటి వారి కొరకు 90 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, 90 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. దేవుని లేఖనం చెప్తుంది, ఆహారం కాని వాటి కొరకు మీ రోకలు ఎలా ఖర్చు పెట్టుదురు అన్నాడు. ఆహారం అయితే కొనుక్కోండి, ఆహారం అయితే ఖర్చు పెట్టండి, కానీ ఆహారం కాని వాటి కొరకు మీ రోకలు అంటే మీ డబ్బులు ఖర్చు పెట్టద్దు. మద్యపానం కొరకు మీ డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఖైనీల కోసం మీ డబ్బులు ఖర్చు పెట్టద్దు. సిగరెట్ల కోసం మీ యొక్క డబ్బులు ఖర్చు పెట్టద్దు అని దేవుని లేఖనం చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఆ రోజున ఆ వ్యక్తి అలాంటి బ్రతుకుతో ఆ యొక్క మాటలు వింటున్నప్పుడు వాక్యం అంతా విన్న తర్వాత తనకు మారాలనేటువంటి ఆశ కలిగింది. దేవుని వాక్యం తనలోకి వెళుతుందో పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు అంతా వాక్యం అయిన తదుపరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థనలు ఏకీభించాడు. ఆ ప్రార్థన దైవజనుడు ఈ విధంగా చెప్తున్నాడు, యేసయ్యా పాపినే నన్ను కరుణించండి, ఈ భయంకర వ్యసనాల నుంచి నాకు విడుదల ఇవ్వండి, నాకు నిత్య నరకాగ్ని గుండం నుంచి నన్ను తప్పించి నిత్య జీవాన్ని నాకు కానుక ఇవ్వండి అని ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో తన ప్రతి పాపాన్ని కడుక్కోవడానికి ప్రార్థన చేశాడో అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు తను తాకాడు. ఆ రిక్షాలోనే వింటున్నాడు కదా, దేవుని వాక్యం అంత హృదయంలోకి వెళ్ళింది. దేవుని వాక్యం శక్తివంతమైనది కాబట్టి దేవుని వాక్యం తను ఎప్పుడైతే తాకిందో తన హృదయం మార్చబడిపోయిందండి. తను చెప్తున్న సాక్ష్యాన్ని చెప్తున్నాను. ఆ వ్యక్తి ఆ రోజు తాకకుండా ఇంటిగా నేరుగా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు ఆ మధ్యలో ఒక బిర్యానీ పొట్లం, జిలేబీ పొట్లం కొనుక్కుని ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళి భార్యని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రతిరోజు వసే గిసే అని పిలిచేవాడు, బండ బూతులతో పిలిచేటువంటి వాడు. కానీ ఆ రోజు మాత్రం ప్రేమగా పిలిచేటప్పటికి భార్య ఆశ్చర్యపోయింది, పరుగున వచ్చింది. ఏమండి, ఏంటండి మీరు ఇలా ఉన్నారు? నాకు వింతలా అనిపిస్తున్నారు, నాకు ఒక గొప్ప వింతలా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అవును, నా యేసుక్రీస్తు ప్రభువు నా జీవితాన్ని వింతగా మార్చేశాడు, యేసుక్రీస్తు ప్రభువు నా జీవితాన్ని మార్చాడని చెప్పి పిల్లల్ని పిలిచాడు. పిల్లల్ని ఆప్యాయంగా ఏమండి దగ్గర తీసుకుని కౌగిలించుకుని పిల్లలతో మాట్లాడుతున్నాడు. యేసే నా జీవితాన్ని మార్చారా, రేపటి నుంచి ఆ దుకాణం దగ్గరికి వెళ్ళను, రేపటి నుంచి ఆ భయంకరమైన ధూమపానం చేయను అని చెప్పి వారందరినీ కూర్చొని పెట్టి ప్రార్థన చేసి వారందరూ చాప్ మీద కూర్చుని ఆ బిర్యానీ తిని ఆ జిలేబీ పొట్టలో ఉన్నటువంటి ఆ స్వీట్ని తిని అందరూ సంతోషంగా ఆ రోజు నిద్రపోయారట. ఇంకొక అద్భుతం చెప్తాను చూడండి. తర్వాత రోజు ఏ స్త్రీ దగ్గరికి అయితే అతను వెళ్తుంటాడో, ఏ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అన్నాడట, అమ్మా ఈ రోజు నుంచి నువ్వు నాకు ఒక సహోదరు లాంటి దానివి, ఈ రోజు నుంచి నాకు సహోదరు లాంటి దానివి, నీ దగ్గర నేను రానమ్మా. నాలో ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తం నూతనమాయను. నా జీవితాన్ని ప్రభు నూతన పరిచాడు, నా జీవితాన్ని ప్రభు నూతన పరిచాడని ఆ వ్యసనాలన్నింటినీ కూడా విడుదల వచ్చిందండి. ఆ వ్యసనాలన్నింటినీ కూడా మద్యపానం మానేశాడు, ధూమపానం మానేశాడు, సిగరెట్లు మానేశాడు, ఖైనీలు గుట్కాలు తినటం మానేశాడు, అక్రమ సంబంధం కూడా మానేశాడు. ఇప్పుడు చెప్పండి, రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నాయి. ఆ 100 రూపాయలు ఎక్కడికి వస్తున్నాయి? ఇప్పుడు రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆ 100 రూపాయలు ఇదివరకు ఎక్కడికి వెళ్ళాయి? మద్యపానానికి, ధూమపానానికి, ఖైనీలకి, గుట్కాలకి, ఆ తర్వాత ఇంకా కోడి పందాలకి, చిత్తులాట్లకి, పేకాట్లకి వెళ్ళట్లేదు. ఇంకా నేరుగా ఇంటికి వస్తున్నాయి 100 రూపాయలు. ఇది లాభం కాదా? ఆ మార్పు ఎవరిచ్చారు? యేసుప్రభు ఇవ్వలేదా? ఆ కుటుంబం ఈ రోజున ఆనందంగా లేదా? ఆ కుటుంబం ఈ రోజున ఎంత సంతోషంగా ఉన్నారు? కష్టపడిపోయి అప్పుడు బాధ్యత తెలిసిందండి, నా బిడ్డలకి నేను మంచి జీవితాన్ని ఇవ్వాలి. వాళ్ళకేదో మేడమెత్తులు కాదు, వారికి ఫిజియోలాజికల్ నీడ్స్, ప్రాథమిక అవసరాలు తీర్చాలి ఫస్ట్ తండ్రిగా. వారికి చక్కటి ఆహారము, బట్ట, వస్త్రము, ఆ తర్వాత మంచి గృహం మాకు కావాలని చెప్పి
ఆ వ్యక్తి 100 రూపాయలు సంపాదించేవాడు బాగా కష్టపడుతున్నాడు, దేవుని కృప కూడా తనకు తోడవుతుంది. తనకు వస్తున్నటువంటి సంపాదనలో దేవుని బాగానే నమ్మకంగా చెల్లిస్తున్నాడు. అది దేవుని యొక్క విధి. దేవుడు చెప్పాడు, నీ బాగా నమ్మకంగా చెల్లించు, నీ కష్టార్జితాన్ని దీవిస్తాను. ఎందుకు నీ సరిపోట్లా, ఎందుకు నీ సంపాదన సరిపోవట్లేదంటే దేవుని ఆజ్ఞకు లోబట్టలేదు, నమ్మట్లేదు. నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తే దీవించబడతావు, నమ్మకోనికి లేదు, విశ్వాసం లేదు, అందుని పెట్టి దేవునికి ఇవ్వలేకపోతున్నావు. సో దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ వచ్చాడు. నిజంగా చెప్తున్నానండి, కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేదు. ఆ వ్యక్తి అలా కష్టపడుతూ కొంత ద్రవ్యాన్ని సేవ్ చేసి కొన్ని సంవత్సరాలకి ఆ వ్యక్తి ఒక లేలండ్ లారీ కొన్నాడు. ఒక రిక్షా డ్రైవర్ రిక్షా తొక్కుంటూ కష్టపడి ఒక సెకండ్ హ్యాండ్ లేలండ్ లారీ కొన్నాడు. 2 పిల్లల్ని ప్రయోజకులు చేశాడు, 2 పిల్లల్ని డ్రైవర్లు చేశాడు. ఆ ముగ్గురు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా సంపాదన తీసుకొస్తున్నారు. ఎక్కడ అన్యాయం లేదు, అక్రమం లేదు, మోసకరమైనటువంటి బతుకులు లేవు. తెచ్చిన సంపాదన మంచిగా అనుభవిస్తూ వారికి 2 అంతస్తులు డాబా కట్టారు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత చిన్న పొలం కొనుక్కున్నారు. ఆ పొలంలో గడ్డి వేస్తూ ఉన్నప్పుడు నిజంగా అందరిని అంటుంటాడట ఆ వ్యక్తి. ఇప్పుడు ఈరోజు కూడా, అయ్యా మా పొలంలోకి వచ్చి గడ్డి కోసుకోండి అయ్యా, మీ గేదెలకి మీ ఆవులకి. ఒకప్పుడు నేను దొంగతనం చేసేటువంటి వాడిని, ఇలాంటి పొలాల్లోకి వెళ్ళి గడ్డి కోసుకొచ్చే వాడిని దేవుడు నాకు ఇచ్చేటువంటి వాడిగా దేవుడు ప్రభు చేశాడు. ఈ ధనంతరికి కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా. అతను మతాన్ని మారలా, అతను కులాన్ని మార్చుకోలేదు, లేకపోతే అతను వేషభాషలు మార్చుకోలేదు, తన వృత్తిని కూడా మార్చుకోలేదు, కానీ జీవితాన్ని మార్చుకున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఇది కాదు ఆశీర్వాదము. దేవుడు మనల్ని వృద్ధి చేయడా? నా యందు మీరు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని దేవుని లేఖనం చెప్తుంది. యోహాను సువార్త 15:4 నా యందు మీరు ఉంటే ఫలిస్తారయ్యా, నా యందు మీరు ఉంటే, నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, నా యందు నిలిచి ఉండకపోతే మీరు ఫలించరని దేవుని లేఖనం చెప్తుంది. 128వ కీర్తనలో చెప్తా ఉన్నాడు, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడు గొప్ప సంతృప్తిని ఇస్తాడండి. డబ్బు ద్వారా నిజమైన ఆనందం రాదు, కానీ నువ్వు తెచ్చుకున్న కొద్ది సంపాదనలో ప్రార్థనాపూర్వకంగా మీరు చక్కగా కుటుంబం అంతా కూడా కూర్చుని ప్రార్థన చేసుకుని దేవుని కృపలో నడిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం. అది పరలోక రాజ్యం కాదా? ఆలోచన చేయండి. ఒక దేవుని సేవకుడు అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు సీ హెల్ గో టు ద ప్లేస్ ఆఫ్ డ్రంకర్డ్ అంటాడు. నువ్వు ఒక నరకాన్ని నువ్వు చూడాలంటే ఒక త్రాగుబోటు ఇంటికెళ్ళు, అక్కడ నరకం ఏంటో నీకు కనబడుతుంది అంటాడు. ఆలోచన చేయండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు హృదయాన్ని మార్చేటువంటి వాడు ఆశీర్వదిస్తాడు, నీ యొక్క సంపాదన దీవిస్తాడు, నీ పిల్లలను వృద్ధి చేస్తాడు, నీ జీవితంలో తగిన కాలం దేవుడు కార్యం చేస్తాడు, తగిన కాలం దేవాదేవుడు గొప్ప ద్వారాలు నీ కోసం తెరుస్తాడు. దేవాదేవుడు తన మహిమతో నింపుతాడు. నీ ప్రతి కష్టార్జితాన్ని దేవుడు దీవించి ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తాడు. క్రైస్ట్ టెంపుల్లో అండి అనేక మంది దేవుని వాక్యం మీద వారు జీవితాన్ని కట్టుకుని నిజంగా దేవుని కృపలో నడుస్తూ ఉన్న నాకు తెలుసు. క్రైస్ట్ టెంపుల్ మొదట్లో చాలా మందికి సొంత గృహాలు ఉండేటువంటివి కావు, సొంత కార్లు ఉండేటువంటివి కాదు, చిన్న చిన్న వెహికల్స్ మీద వచ్చేటువంటి వారు, కానీ దేవుని వాక్యం మీద వారు నిలబడ్డారు. దేవుని వాక్య ప్రకారం దేవుని నిలిచి ఉన్నారు. ఇది నేను చెప్తాను, చాలా మంది ఈరోజు ఉన్నతమైన స్థానంలో అనేక మందికి పెట్టేటువంటి వారుగా ఈరోజు నా కారులతో దేవాదేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు. నిజంగా వారి యొక్క గృహాలను ఇస్తూ దీవిస్తూ వస్తున్నాడు. ఎలా వచ్చిందంటే దీవెన దేవుని యందు వారు నిలిచి ఉన్నారు, దేవుని వాక్యం నిలిచారు. అపోస్తలుల బోధనలో ఎవరైతే నిలుస్తారో జీవితంలో ఒక అద్భుతమైనటువంటి క్రమంలో నువ్వు ఎరుగుతూ ఉన్నప్పుడు నీ బిడ్డలు నువ్వు దీవించబడతారు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నటువంటి వారిని దేవాదేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టడు. చెప్పండి, దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు? జీవాన్ని అనుగ్రహిస్తాడు, వృద్ధిని అనుగ్రహిస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు, చివరిగా దేవుడు జయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏమిస్తాడు? జయం. నీ జీవితంలో ప్రతి అంశంలో కూడా జయాన్ని ఇస్తాడు. నీ జీవితంలో శరీరం మీద, లోకం మీద, సాతాను మీద జయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను నా సందేశాన్ని. సో ఒక చరిత్రను చెప్పి వెంటనే మీకోసం ప్రార్థన చేస్తాను. సో ఇజ్రాయెల్ దేశం అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ రాజు ఒక ఆయన ఉంటుండేవారు. ఆయన పేరు ఏంటంటే యెహోరాము అనేటువంటి వ్యక్తి. మీరు ఒకసారి స్క్రీన్లో చూస్తున్నారు ఆ వ్యక్తిని. యెహోరాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇజ్రాయెల్ దేశానికి రాజు. సో అతని మీద ఒక దేశం వారు దండెత్తి వచ్చారు. మోయాబీలు అనేటువంటి వారు వాస్తవానికి వారు శిస్తు కడుతుండేటువంటి వారు. ఒకరోజు మోయాబీలు రాజు ఏమన్నాడంటే, మీకు శిస్తు కట్టం, మీ మీద యుద్ధానికి వస్తామని ఎప్పుడైతే అనగానే ఇశ్రాయేల్ రాజు వెంటనే వారి యుద్ధానికి ఎప్పుడైతే రంగం సిద్ధం చేసుకున్నారో వారు యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోరాముకి ఒక ఆలోచన వచ్చింది. నేను ఒక్కనే కాదు, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతును కూడా తీసుకెళ్దామని చెప్పి తన్ను కూడా అడిగాడు. అయ్యా యుద్ధానికి వెళ్తున్నాడు, మీ సహాయం కూడా మాకు కావాలన్నప్పుడు యెహోరాము, యెహోషాపాతు, ఆ తర్వాత ఎదోము రాజును కూడా ఈ ముగ్గురు రాజులు కూడా మోయాబీయుల మీద యుద్ధం చేయడానికి బయలుదేరారండి. బయలుదేరినప్పుడు ఒక లోయలోకి వచ్చారు. లోయలోకి వచ్చేటప్పటికి వారి గుర్రాలు, వారి యొక్క సైన్యం అంతా కూడా లోయలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఎండ,
తద్వారా లోయలో ఏ నీళ్లు లేకపోవడం ద్వారా నీళ్లు తాగలేని పరిస్థితి. ఆ టైంలో కష్టతరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా అందరూ కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పశువులకు నీళ్ళు లేవు, గుర్రాలకు నీళ్ళు లేవు, సైనికులకి నీళ్ళు లేనప్పుడు వెంటనే ఆ ముగ్గురు రాజులు తలంచుకున్నారు, ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది, ఈ లోయలో మనం ఉండిపోయాం, ఎలా బయటికి రావాలి, ఈ యొక్క నీళ్ళు ఎలా వస్తాయని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు అందులో యెహోషాపాతు అనేటువంటి గొప్ప రాజు ఉన్నాడు. అతను అంటాడు, ఈ యొక్క దేశంలో ఈ ప్రాంతంలో ఎవరైతే దేవుని సేవకులు ఉన్నారా, ప్రవక్త ఎవరైనా ఉంటే బాగుండు, ఆ ప్రవక్త మనకు మంచి ఐడియా ఇస్తాడని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడండి. వారికి ఆ ప్రవక్తను కనుగొన్నారు. ఆ ప్రవక్త ఎలీషా దగ్గరికి వాళ్ళు వెళ్ళారండి. రాజు అయినప్పటికీ ఎలీషాని తన దగ్గర తెప్పించుకోలేదు, కానీ ఎలీషా దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పారు. అయ్యా నీళ్ళు లేవు అన్నప్పుడు వెంటనే ఎలీషా అంటే దేవుని సేవకుడు అంటే తెలుసా, గోతులను తావండి అన్నాడు. ఆ యొక్క లోయలో గోతులను తావండి, డిగ్ ద డిచెస్, గోతులను తావండి అన్నాడు. సో వెంటనే యెహోషాపాతు ఆ ముగ్గురు రాజులు వచ్చారు, సైన్యానికి ఆజ్ఞాపించారు, గోతులు తవ్వండి అని. అంటే జరిగిన వాస్తవం ఏంటి తెలుసా, గోతులు తవ్వారు. ఆ గోతుల్లో దేవాదేవుడు నీటితో వాటిని నింపాడండి. ఎవరైతే ఎంత పెద్ద అయితే గోతుని తవ్వారో ఆ గోతు నిండా నీళ్లు వచ్చేసినాయి. అంత మాత్రమే కాదు, ఇంకొక అద్భుతం జరిగింది. ఆ నీళ్లు ఆ గోతుల్లో ఉన్నప్పుడు శత్రువులు ఆ గోతులు చూశారు. ఆ యొక్క సూర్యరశ్మికి ఎర్రగా ఆ నీళ్లు కనిపించినాయి. అప్పుడు శత్రువులు అనుకున్నారు, ఇవేంటి రక్తమై ఉంటుంది. నిజంగా ఈ 3 రాజ్యాల వారు కొట్టుకుని ఉంటారు, ఈ 3 రాజ్యాలు యుద్ధం చేసుకుని ఉంటారు, అందులో బట్టి రక్తం బయటకు వచ్చింది. ఎల్లండ్రా ఆ ఆ యొక్క కొమ్ము, ఆ యొక్క ప్రాపర్టీని అంతా కూడా, ఆ కొల్ల సొమ్మునంతా కూడా మీరు తీసుకురమ్మని ఎప్పుడైతే ఆజ్ఞాపించగానే వారు ఆయుధాలు లేకుండా ఎప్పుడైతే ఆ లోయలోకి వచ్చారో ఈ యొక్క ఇజ్రాయేల్ సైన్యము, యూదా సైన్యము, ఎదోము రాజ్యం వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, శత్రువును వారు జయించారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఇది చాలా ఒక అరగంట 45 నిమిషాలు చెప్పాల్సినటువంటి స్టోరీ ఇది, కానీ టైం లేదు కాబట్టి చాలా వేగంగా చెప్పాను. సో వారికి విజయం రావడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసండి, దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళారు, దేవుని సేవకుడి దగ్గర ఆలోచన తీసుకుని వచ్చారు, గొప్ప విజయాన్ని వారు పొందుకున్నారు. దేవుని ఆశ్రయించడం ద్వారా ఈరోజు విజయం. దేవుడు నీకు జీవాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, నిత్య జీవాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, నీకు జయాన్ని కూడా ఇస్తాడు. సమస్తం మీదకు నీకు జయాన్ని ఇస్తాడు. ఎగ్జామ్స్లో నీకు జయాన్ని ఇస్తాడు, రోగాల మీద నీకు జయాన్ని ఇస్తాడు, అప్పు బాధల మీద నీకు జయాన్ని ఇస్తాడు, నీ జీవితంలో నిరుత్సాహం మీద జయాన్ని ఇస్తాడు, అంగవైకల్యం మీద నీకు జయాన్ని ఇస్తాడు, వ్యాధుల మీద జయాన్ని ఇస్తాడు. ఆయన ధారాళంగా దయచేయడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచండి. నీవు నీ కుటుంబం రక్షించబడతారు, నీవు నీ కుటుంబం గొప్ప ఆరోగ్యాన్ని పొందుకుంటారు, నీవు నీ కుటుంబం కూడా ఆశీర్వాదంతో నింపడతారు. దేవుడు అటువంటి కృప చేరొచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు.
కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886267777.